మూవింగ్ ఆన్, ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. మెల్బోర్న్ పర్యటనలో మోదీని చంపేస్తామని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఆస్ట్రేలియా ఇండియన్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ పోస్టుకు కౌంటర్గా మోదీని చంపేస్తామని బెదిరింపు పోస్టు పెట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాము. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. మెల్బోర్న్ పర్యటనలో మోదీని చంపేస్తామని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఆస్ట్రేలియా ఇండియన్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ పోస్టుకు కౌంటర్గా మోదీని చంపేస్తామని బెదిరింపు పోస్టు పెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రధాని మోదీని చంపేస్తామని వచ్చిన పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్ని గుర్తించారా? ఎవరు ఈ పోస్ట్ పెట్టింది? దీనికి సంబంధించి ఆస్ట్రేలియా పోలీసులు ఏమంటున్నారు? ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 3 దేశాల విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు కూడా పర్యటించబోతున్నారు. ఈ పర్యటన సందర్భంగా మెల్బోర్న్ పర్యటనకు ముందు సోషల్ మీడియాలో ఒక బెదిరింపు పోస్ట్ కలకలం సృష్టించడం జరిగింది. మోదీని చంపేస్తామంటూ ముఖ్యంగా హత్య బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే దీనిపైన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరు ముఖ్యంగా దీని వెనుక ఉన్నారు అన్న కోణంలో ఐపీ అడ్రస్ అని ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకా ఎవరిని కూడా గుర్తించలేదు. కేవలం ఐపీ అడ్రస్ ద్వారా మాత్రమే ఐపీ అడ్రస్ ని మాత్రమే కనుగొన్నారు. కానీ ఎవరు దీనికి పాల్పడ్డారు అన్న అంశాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది. మెల్బోర్న్ లో జరుగుతున్న మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమానికి ఇటు అక్కడున్న భారత సంతతిని ఉద్దేశించి ఈ 3 దేశాల్లో కూడా ఆ దేశాల నేతల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆయా దేశాల్లో ఉన్న ఇటు ముఖ్యంగా భారత సంతతి ప్రజలను ఉద్దేశించి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మోడీకి బెదిరింపులకు సంబంధించి ఎవరున్నారు అన్న అంశాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు అయితే జరగలేదు. కానీ ఆయా దేశాల పర్యటనలో ఉన్న ఇతర దేశాధినేతలకు చాలా కట్టుదిట్టమైన భద్రతను ఆ దేశ భద్రతా బలగాలు కల్పించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే మోదీ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగబోతుంది. కానీ ఆస్ట్రేలియన్ ఫెడరల్ ఏజెన్సీస్ మాత్రం భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.